బలుపుకి, వాపుకి తేడా తెలియనోళ్ళు ఎవరైనా ఉంటే రఘురామకృష్ణరాజు, అలాగే జడ శ్రవణ్ కుమార్, అలాగే కొలికిపాడి శ్రీనివాస్ టీవీ5లో ఆంధ్రజ్యోతిలో కూర్చుని ఇష్టానికి మాట్లాడి ఇంకా ఇప్పుడు తిరిగి టీడీపీ మీదే రివర్స్ అయ్యి వాళ్ళకి కాయలు ఒలిసేస్తున్నారనమాట. రివర్స్ అయిపోయి అంటే పబ్లిసిటీ వచ్చేసింది కదా, మేము పెద్ద గొప్పోళ్ళం అయిపోయాం, మేము రాజకీయాల్లో తలపండిన పండితుల్లాగా ఏయో 4 మాటలు టీవీ డిస్కషన్స్లో కూర్చుని మాట్లాడినంత మాత్రాన జనాలు మీరు తెలిసిన మొహాలు కదా అని చెప్పేసి ఓట్లు ఎలా వేస్తారనుకుంటున్నారు? పబ్లిసిటీ వేరే అండ్ ప్రజలకు సేవ చేసే విధానం వేరే. లోకల్గా వెళ్ళి వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళ కష్టాలు తెలుసుకుని మేమేమైనా చేయగలుగుతామని వాళ్ళకి నమ్మకం కల్పిస్తేనే రాజకీయ నాయకులు అవుతారు. టీవీల్లో కనిపించే ప్రతి ఒక్కళ్ళు రాజకీయ నాయకులు అవ్వరు అండ్ వాళ్ళకి ఓట్లు కూడా పడవు. పవన్ కళ్యాణ్ కూడా అంతే, వాడికి కూడా ఓట్లు పడవు. నమ్మండి.